తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఒక బూచిగా చూపించి నాకు ఆయనతో గిట్టట్లేదు, పొసగట్లేదు, నేను బాధపడుతున్నాను అని. అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు? అధికారం ఉంటేనే మనిషా? పోయిన 5 ఏళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో 4 ఏళ్ళు మీరు అసలు రాలా. చివరి సంవత్సరం ఎన్నికలు వస్తాయి అనగా బాధ్యత అడిగి తీసుకొని 1 సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో వంక పెట్టి. అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైన నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా. మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం, అధికారం లేకపోతే పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు. మీ అంత మాత్రపోళ్ళు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం, ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం అనేది చాలా మీకు మించిన మాటలుగా నేను అంటూ